ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసంలో స్నాన, అభిషేక, అర్చన, పురాణ శ్రవణ, దీపదానాలతో పాటు ఏ దానమైనా చాలా ఫలితాన్ని ఇస్తుంది. అందులో చాలా ముఖ్యంగా చెప్పుకోదగినది సాలగ్రామ దానం. అది కూడా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గనక సాలగ్రామ దానం చేయగలిగినట్టయితే ఎన్ని జన్మలలోనూ చేసినటువంటి అనేకమైనటువంటి పాపాలు పరిహరించబడి పుణ్యలోకాలు సంప్రాప్తమవుతాయి. మరి ఇది నమ్మాలి అంటే ఇలాంటి సంఘటన జరిగింది ఏదైనా ఒకటి ఉదాహరణగా నిరూపించి చెప్పవలసిన అవసరం ఉంది కదా, రుజువు కావాలి అంటే. కనుక అటువంటి ఒకానొక ఇతివృత్తాన్ని గురించి వశిష్ఠ మహాముని జనక మహారాజుకి వివరించి చెప్తున్నాడు. మళ్ళీ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికీ కథ గోదావరి తీరానికి వచ్చింది. భారతదేశంలో సమస్తం పాటించేటటువంటి ఒకే ధర్మం అనే సంగతిని మళ్ళీ 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 పునరుద్ఘాటన చేస్తూ ఉంటాయి ఈ సంఘటనలు అన్నీ కూడా మనకి. ఈ గోదావరి తీరంలో ఒక చిన్న గ్రామం ఉందిట. ఆ గ్రామంలో ఒక వైశ్యుడు ఉన్నాడు. వారికి వ్యాపారం చేయడమే వాళ్ళ జీవనోపాధి. అందులో దోషమేం లేదు. ధర్మబద్ధంగా చేసినందువల్ల వచ్చే నష్టం కూడా ఏం లేదు, ధర్మహాని ఏం ఉండదు. కానీ ఇతడు మాత్రం చాలా దురాశాపరుడై అధికమైనటువంటి వడ్డీకి ఇతరులకి ధనాన్ని ఇచ్చి సమయానికి తీర్చలేకపోయినటువంటి వారిని చాలా బాధపెట్టి హింసించి ఏ స్థాయికి చేశాడో ఒక బ్రాహ్మణుడితో ఇతడికి జరిగినటువంటి సంఘటన మనకి తెలియచెప్తుంది. పొరుగురులో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణుడికి ఇతడు అప్పిచ్చాడు. ఆయన సమయానికి తీర్చకపోతే వెళ్ళి అడిగాడు. ఆయన అన్నాడు, ప్రస్తుతం నేను ఇవ్వలేను. అసలు అప్పు చేశారంటేనే అర్థం ఏమిటి, తమ దగ్గర లేక చేస్తారు కదా. ప్రస్తుతం ఇవ్వలేను, కొంచెం సమయం ఇస్తే నేను తీర్చుకుంటాను. ఒకవేళ ఈ జన్మలో తీర్చకపోతే మరో జన్మలో నేను ఏదైనా ఒక జంతువుగా పుట్టైనా నీ ఇంట్లో నీ సేవ చేసి తీర్చుకుంటాను. అప్పు అయితే నేను ఎగవేయను అని చెప్పి చాలా బతిమాలాడు. ఎంత బతిమాలినా వినక అవతల వాళ్ళు బతిమాలుతుంటే ఆవేశపరులకి కోపం పెరుగుతూ ఉంటుంది. దాంతో నువ్వు నాకు ఇప్పుడు అప్పు తీర్చకపోతే నీ పీక తెగ్గొస్తాను అని కత్తి పెట్టాడు. కానీ కత్తి పెట్టినటువంటి వాడు చంపే ఉద్దేశం ఉందో లేదో తెలియదు, కానీ ఆవేశం ఎక్కువైపోయి మొత్తానికి ఆయన బతిమాలుతూ ఉంటే ఈయనకు అహంకారం పెరిగిపోయి కత్తితో ఆయన పీక తెగ్గొస్తాడు. ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడ చనిపోయాడు. అసలు ఎవరినైనా చంపడమే మహా దోషం, అందులో బ్రాహ్మణుణ్ణి బతిమాలుతున్నటువంటి వాణ్ణి, ఆర్తుడైనటువంటి వాణ్ణి చంపడం మరింత దోషం. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది దీనికి. కానీ అక్కడి నుంచి పారిపోయి ఇచ్చాడు. తన గ్రామం కాదు, ఆ బ్రాహ్మణుణ్ణి ఎవరు చంపారో ఎవరికి తెలియకుండా ఉండడానికి గుట్టు చప్పుడు కాకుండా ఆ ధనం మాట కూడా వదిలేసి తన గ్రామానికి వచ్చేసాడు. తన గ్రామంలో ఉన్నాడు. కానీ ఎవరినన్నా డబ్బు కావాలనుకోవడం ఉంటుందే కానీ చంపడం అన్నది మనసుకి ఎటువంటి వాళ్ళకి బాధ కలిగించే విషయమే కదా. ఆ విధంగా ఉన్నటువంటి వాడు కొంతకాలానికి కాలగర్భంలో కలిసిపోవడం సహజం. అతడు నరకానికి వెళ్ళడం జరిగింది. ఆయన కుమారుడు ధర్మవీరుడు అనేటటువంటి వాడు చాలా ధర్మాత్ముడు. ఎన్నో సత్కార్యాలు చేశాడు, దాన ధర్మాలు చేసేవాడు. తండ్రి లాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు కాదు. అటువంటి వాడి మీద అనుగ్రహం కలిగి నారద మహర్షి ఒకసారి వారింటికి వచ్చాడు. వచ్చేటప్పటికి గౌరవించటం, మర్యాదలు, అతిథి మర్యాదలు అన్నీ అయిన తర్వాత, నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చానయ్యా. ఎందుకు అంటే నువ్వు ధర్మ మార్గంలో ఉన్నావు గనక నేను నీకు హితవు చెప్పాలనుకుంటున్నాను. ఏమి అంటే నువ్వు సాలగ్రామ దానం చేయి కార్తీక మాసంలో ద్వాదశి నాడు. అన్నింటిలోకి చాలా శ్రేష్టమైనటువంటిది సాలగ్రామం. సాక్షాత్తు విష్ణు స్వరూపం, సజీవమైనటువంటి శిలగా దాన్ని చెప్తారు. మనకి తులసి తివృత్తంలో చెప్పుకున్నాం కదా, తులసీదేవి శపించటం వల్ల శ్రీ మహావిష్ణువు శిలారూపాన్ని ధరించాడని ఆ శిలే మనకు కనపడేటటువంటి సాలగ్రామం. నువ్వు అలా గనక దానం చేసినట్టయితే నీకు చాలా మేలు కలుగుతుంది. అన్నిటినీ మించి నీ తండ్రి బ్రహ్మహత్యా దోషంతో నరకంలో యాతన పడుతున్నాడు, ఆయన ఉద్ధరించబడతాడు. అందువల్ల నువ్వు సాలగ్రామ దానం చెయ్యి అన్నాడు. అంటే ధర్మవీరుడు, నేను గోదానాలు చేశాను, భూదానాలు చేశాను, సమస్తమైనటువంటి దానాలు చేశాను, ఇన్ని చేశాను. దానివల్ల ఉద్ధరించబడినటువంటి నా తండ్రి ఒక రాతిని నేను దానం చేస్తే ఉద్ధరించబడతాడా?
అంటే సాలగ్రామాన్ని విష్ణు స్వరూపంగా చూడక ఒక రాతి ముక్కలాగా చూశాడు. అంతే. చెప్పేటటువంటి వారు హితవు ఎంత చెప్పాలో అంత చెప్తారు తప్ప వెంట ఉండి చేయించవలసినటువంటి బాధ్యత ఏం లేదు కదా వాళ్ళకి. వాళ్ళకున్నది కర్తవ్యమే. బోధ చేశాడు, నారద మహర్షి వెళ్ళిపోయాడు. సాలగ్రామ దానం చెయ్యకపోవడం అనేటటువంటి దాన్ని ఒకటే ప్రధానమైనటువంటి అంశం కాదు. కానీ నారద మహర్షి లాంటి వాడు వచ్చి ఉపదేశం చేస్తే మాట పెడచివిని పెట్టాడే, అది చాలా పెద్ద దోషమైంది. ఆ దోషం కారణంగా అతడు శరీరం వదిలిన తర్వాత 7 జన్మలు పులిగా జన్మించాడు. అంటే అహంకారం ఉంది కదా, అందువల్ల. ఆ తర్వాత 3 జన్మలు కోతిగా పుట్టాడు. అటుపైన 5 జన్మలు ఎద్దుగా పుట్టాడు. అంటే మోత బరువు మొయ్యటమే, అంతకన్నా ఇంకోటి ఏం లేదు. ఆ తరువాత 10 జన్మలు ఎక్కువ జ్ఞానం లేనటువంటి ఆడపిల్లగా పుట్టాడు. అంటే తన్ని తాను ఉద్ధరించుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. ఆ తర్వాత 10 జన్మలు పందిగా పుట్టడం జరిగింది. ఇన్ని జన్మలు అయిన తర్వాత మరొక్కసారి ఒక పేద బ్రాహ్మణుడి ఇంట్లో ఒక బాలికగా పుట్టాడు. ఆయన పాపం తనకున్న శక్తి సామర్థ్యాలను అనుసరించి ఆ బాలికకి వివాహం చేశాడు. కానీ ఇలా వివాహం అవడం ఏమిటి, వెంటనే ఆమెకి వైధవ్యం ప్రాప్తించింది. వీళ్ళకు ఉన్నటువంటి ఈ పురాణాలన్నింటిలోనూ ఉన్నటువంటి సద్బ్రాహ్మణులకు ఉన్న ధనం ఏమిటి అంటే జ్ఞానమే. ఆయన ఆలోచించాడు, ఎందుకు నా కుమార్తెకి ఇట్లా జరిగింది, జరగకూడదు కదా అని ఆలోచించి తన దివ్య దృష్టితో తెలుసుకుని ఈ జన్మలు ఈ వ్యవహారాలన్నీ తెలుసుకుని వెంటనే ఆ బాలిక చేత సాలగ్రామ దానం చేయించాడు. అంటే సాలగ్రామం అంటే శివలింగం లాగానే ఉంటుంది. విష్ణు స్వరూపం సాక్షాత్తు ప్రాణం ఉన్నటువంటిది. ఇటువంటివి దానం ఇస్తే ఎక్కడొక్కడ ఒక సాలగ్రామం తీసుకొచ్చి దానం ఇచ్చారు అనడానికి వీల్లేదండి. ఆ దానం ఇచ్చేటప్పుడు దానితో పాటుగా ధూపదీప నైవేద్యాలకు సరిపోయేటటువంటి కొంత సొమ్ము కూడా ఇవ్వాలి. పుచ్చుకునేటటువంటి వాడు ఆ సాలగ్రామానికి నిత్యం పూజ చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు కావాలి. అంతేగాని ఏదో రకంగా చేయడం కాదు. పైగా అది కార్తీక మాసం సాలగ్రామ దానం చేయడం జరిగిందో వెంటనే ఆ బ్రాహ్మణ బాలిక యొక్క భర్త, అప్పటికి ఆ శవం అక్కడే ఉంది, వెంటనే ఆయన ప్రాణంతో లేచాడట. ఆ తరువాత వారు చాలా కాలం ఆనందంగా జీవించారని, ఎన్నో సాలగ్రామ దానాలు చేశారని, అటు పిమ్మట ఈ బాలిక ఒక బ్రాహ్మణుడి ఇంట్లో బాలుడుగా జన్మించి నిత్యం సాలగ్రామాన్ని అర్చించటం, అంటే విష్ణువుని అర్చిస్తూ ఉండడం, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడం చేసి ఆ తరువాతి జన్మలో అంటే ఆ బ్రాహ్మణ బాలుడుగా ఇవన్నీ చేసిన తర్వాత ముక్తిని పొందడం జరిగింది అని చెప్పి సాలగ్రామ దానం యొక్క వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి వివరించి చెప్పడం జరిగింది. ఏ దానం చేసినా మంచిదే, దీపదానం కానీ అలా అన్ని రకాల దానాలు మంచివే. అటువంటి వాటిల్లో ఇంకా బాగా చెప్పదగినటువంటిది సాలగ్రామ దానం. అంతేకాదండి, కన్యాదానం చేసినా చాలా ఫలితం ఉంటుంది అని చెప్తారు. అటువంటి కన్యాదాన ఫలితానికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని మరొక్క భాగంలో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి.